ద్వాపరయుగం వస్తుంది. ధర్మస్థాపన కొరకు దేవీ దేవతలంతా ఏ అంశతోటి ఎవరెవరుగా పుట్టాలో అని చర్చనలు జరుగుతున్నాయి. ముందుగా శ్రీ మహావిష్ణువు ముందుకొచ్చి నేను కృష్ణావతారం ఎత్తుతాను, ఈ యుగంలో ఉన్న ధర్మాన్ని నేను నిలబెడతాను అని ముందుకొస్తాడు. తర్వాత భీష్ముడు గంగాదేవి అంశతోటి భీష్ముడు జన్మిస్తాడు. కుంతీదేవి మరియు సూర్యదేవుడి అంశతోటి కర్ణుడు జన్మిస్తాడు. పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతల అంశతోటి జన్మిస్తారు. మొదట ధర్మరాజు యమధర్మరాజు అంశతోటి జన్మిస్తాడు. భీముడు వాయుదేవు అంశతోటి జన్మిస్తాడు. అర్జునుడు ఇంద్రదేవు అంశతోటి జన్మిస్తాడు. నకుల సహదేవులు అశ్విని కుమారుల అంశతోటి జన్మిస్తారు. ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్వత్థాముడు శివుడి అంశతోటి జన్మిస్తాడు. అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు చంద్రుడి అంశతోటి జన్మిస్తాడు. ద్రౌపది కాళీశక్తి అమ్మవారి అంశతోని జన్మిస్తుంది. కౌరవులైన దుర్యోధనుడు దుశ్శాసనులు కొందరి రాక్షస అంశాలతోని జన్మిస్తారు. బలరాముడు శేషనాగుని అంశతోటి జన్మిస్తాడు. ఇలా ఒక్కొక్కరి అంశాలతోటి జన్మించి ద్వాపర యుగాన్ని ధర్మస్థాపన వైపు నడిపిస్తారు. జై శ్రీకృష్ణ.